కిలోలకు రేషన్ బియ్యం ఇస్తున్నాం 10 లక్షల మందికి రోజ్గార్ మేళా పేరు మీద ఉద్యోగాలు ఇచ్చినాం అంత పేదోళ్ళే ఏం పైరవులు లేవు పేపర్ లీకేజ్ కాలే గ్రామీణ వ్యవస్థను పూర్తిగా గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం మా సిద్ధాంతం ఏంది మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని చెప్పి మాకు చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతమే ముందు పోతారు మేము మరి మీ సిద్ధాంతం ఏంది పేదల కోసం ప్రశ్నిస్తాం పేదల కోసం పోరాటం చేస్తామని చెప్పి మీరు అన్నారు మరి మేం చేసే అభివృద్ధి కావట్లేదు నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి కావట్లేదు కేవలం మతం కోసం చూస్తాం మేము ఏం అభివృద్ధి చేస్తాం అభివృద్ధి గుర్తించారు మతం పేరుతో అభివృద్ధి ప్రయత్నం చేస్తారు మా అభివృద్ధి మీరు కావట్లేదు కేవలం మతం మాత్రమే కావడుతుంది మేము అభివృద్ధి గురించి మాట్లాడతాం మీరు మతం గురించి మాట్లాడతారు మళ్ళీ మేము మతం గురించి మాట్లాడితే మతతత్వవాదులు అంటారు ఇలా మీరేం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు 2500 రూపాయలు ఇచ్చిండ్రా మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమయ్యారు మీరు 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు ఇచ్చిండా ఇయ్యలేదు మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు మీరు భూములు ఇచ్చిండా ఉద్యోగాలు ఇచ్చిండా నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా ఏమిచ్చు రైతులకు రైతు భరోసా ఇచ్చిండా రైతులకు 12,000 రూపాయలు ఇచ్చిందా మరి ఎందుకు మీరు భాగస్వామ్యమయ్యారు నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు కమిటీల్లో ఎందుకుంటున్నారు మీకు ఏం నచ్చింది మీకు దానిలో నచ్చింది ఏంది మీకు కాంగ్రెస్ పార్టీ పాలలో మీకు నచ్చింది ఏంది ఎందుకు భాగస్వామ్యమయ్యారు మీరు భాగస్వామ్యం అవుతారు జల్సాలు చేస్తారు పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు పైరవులు చేస్తారు పోస్టు పొందుతారు కానీ జంగల్లో వాళ్ళకి